ఆలోచనతో పుట్టిన ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఒక విద్యార్థి ఈరోజు రాష్ట్ర అధినేతగా ఎదిగారంటే అది ఆ తల్లి జోగులాంబ ఇచ్చిన ఆశీస్సు, రేపటి మేడాను సమ్మక్క సారలమ్మల ఆశీస్సు, నిన్నటి నాగోబా దేవత ఆశీస్సు. మరి ఈ తల్లులు చెల్లెలు మీ అందరి ఆశీస్సులు గట్టిగా కర్తాలతో అందించవలసిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇంతకుముందే చర్చలలో సార్ ఒక మాట అన్నారు, పురుషులు మహిళలు ఇద్దరూ సమానంగా ఎదగాలి అని. కానీ మా సోదరీమణుల పట్ల మరికొంచెం ఎక్కువ సమానత్వం అన్నారు. కాబట్టి తల్లులారా మీ ఆశీస్సులతో ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం. ముఖ్య అతిథి గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మొట్టమొదటిసారి శాసనసభ్యుడైన ఎన్నో సంవత్సరాలు పార్టీకి సేవలు అందించిన గుర్తింపుగా ఈనాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా భారతదేశానికే క్రికెట్లో నాయకత్వం వహించిన ఇండియన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ మాజీ సలహాదారులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ మరో సలహాదారులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పరిగి శాసనసభ్యులు మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, వీరందరితో పాటు వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండగ పాలమూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాలని, ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ ఆకాంక్షిస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు ట్రిపుల్ కావచ్చు లేదా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా పట్టణ కేంద్రంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా అది ఇక్కడ కట్టే శ్రీశైలమా, నాగార్జున సాగరా, ఎస్ఆర్ఎస్పీ కాదు. ఈ దేశంలో ఏ మూలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే
తట్ట పని, పార పని, మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. రెండవది, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. నాకు తెలిసి అర్ణమ్మ గారు చెప్పాలి, దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈరోజు గద్వాల ప్రాంతం ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కష్టపడే తత్వం ఉన్న, నమ్మకంగా విశ్వాసంగా పనిచేసే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం ఆనాటి పాలకులు, ప్రభుత్వాలు మన జిల్లాకు చేయాల్సిన న్యాయం చేయలేదు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అందుకే సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నా ఈనాటికి పూర్తి కాలేదు. ఈనాడు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినము, మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు నిర్మాణం అర్థం